ఈరోజు మన యొక్క ఫ్యామిలీని ఇతరులకు ఇంగ్లీష్లో ఎలా పరిచయం చేయాలో నేర్చుకుందాం. అలాగే ఈజ్, ఐఎమ్, ఆర్ అనే వర్డ్స్ని ఎలా వాడాలో కూడా నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లర్నింగ్. ఇది నా కుటుంబం. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. ఇది నా కుటుంబం. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. వి లివ్ టుగెదర్ ఇన్ హైదరాబాద్. మేమంతా హైదరాబాద్లో కలిసి ఉంటాం. వి లివ్ టుగెదర్ ఇన్ హైదరాబాద్. మేమంతా హైదరాబాద్లో కలిసి ఉంటాం. దేర్ ఆర్ 5 పీపుల్ ఇన్ మై ఫ్యామిలీ. మా కుటుంబంలో 5 ఉన్నారు. దేర్ ఆర్ 5 పీపుల్ ఇన్ మై ఫ్యామిలీ. మా కుటుంబంలో 5 ఉన్నారు. దిస్ ఈజ్ మై ఫాదర్. హీ ఈజ్ ఎ టీచర్. ఇతను మా నాన్న, ఆయన టీచర్. దిస్ ఈజ్ మై ఫాదర్. హీ ఈజ్ ఎ టీచర్. ఇతను మా నాన్న, ఆయన టీచర్. దిస్ ఈజ్ మై మదర్. షీ ఈజ్ ఏ హోమ్ మేకర్. ఈమె మా అమ్మ, ఆమె గృహిణి. దిస్ ఈజ్ మై మదర్. షీ ఈజ్ ఏ హోమ్ మేకర్. ఈమె మా అమ్మ, ఆమె గృహిణి. దిస్ ఈజ్ మై బ్రదర్. హీ ఈజ్ ఎ స్టూడెంట్. ఇతను నా తమ్ముడు లేదా అన్న, అతను స్టూడెంట్. దిస్ ఈజ్ మై బ్రదర్. హీ ఈజ్ ఏ స్టూడెంట్. ఇతను మా అన్న లేదంటే తమ్ముడు, అతను స్టూడెంట్. దిస్ ఈజ్ మై సిస్టర్. షీ ఈజ్ ఆల్సో ఏ స్టూడెంట్. ఈమె నా అక్క లేదా చెల్లి, ఆమె కూడా ఒక స్టూడెంట్. దిస్ ఈజ్ మై సిస్టర్. షీ ఈజ్ ఆల్సో స్టూడెంట్. ఈమె నా చెల్లి లేదా అక్క, ఆమె కూడా ఒక స్టూడెంట్. అండ్ దిస్ ఈజ్ మీ. ఇది నేను. వి ఆర్ ఏ హ్యాపీ ఫ్యామిలీ. మేము ఒక సంతోషకరమైన కుటుంబం. వి ఆర్ ఏ హ్యాపీ ఫ్యామిలీ. మేము ఒక సంతోషకరమైన కుటుంబం. సో ఇప్పుడు దీన్ని మొత్తం ఇంగ్లీష్లో ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలో చూద్దాం. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. We live together in Hyderabad. There are 5 people in my family. This is my father. He is a teacher. This is my mother. She is homemaker. This is my brother. He is a student. This is my sister. She is also a student. And this is me. We are a happy family. సో ఈ రకంగా మన కుటుంబాన్ని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో మనం గ్రామర్ని ఫోకస్ చేద్దాం. ఇప్పుడు ఈజ్, ఐఎమ్, ఆర్ ఎలా వాడాలో నేర్చుకుందాం. హీ, షీ, ఇట్ లేదా ఒక వ్యక్తి పేరు ఉన్నప్పుడు మనం ఈజ్ అని వాడాలి. హీ ఈజ్ మై ఫాదర్. ఇతను మా నాన్న. షీ ఈజ్ మై బ్రదర్. ఈమె నా అమ్మ. ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ హౌస్. ఇది ఒక అందమైన ఇల్లు. ఇక్కడ హీ, షీ, ఇట్ ఈ 3 వచ్చినప్పుడు మనం దాని పక్కన ఈజ్ అని వాడాం. దిస్ ఈజ్ రూల్ నెంబర్ 1. నెక్స్ట్ రూల్ నెంబర్ 2. ఐతో ఎప్పుడు యామ్ అని వాడాలి. మనం ఐ అని వచ్చినప్పుడు ఎప్పుడు యామ్ అని వాడాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ యామ్ సురేష్. నేను సురేష్. ఐ యామ్ స్టూడెంట్. నేను ఒక విద్యార్థిని. సో ఈ రకంగా మనము ఐ వచ్చినప్పుడు యామ్ అని వాడాలి. నెక్స్ట్ రూల్ 3 చూద్దాం. యు, వి, దే ఉన్నప్పుడు ఆర్ అని వాడాలి. యు, వి, దే. దే అంటే బహువచనం, మోర్ దెన్ సింగిల్ వచ్చినప్పుడు మనము ఆర్ అని వాడాలి. యు ఆర్ మై ఫ్రెండ్. నువ్వు నా స్నేహితుడివి. ఇక్కడ ఆర్ అని వాడాము. యు ఆర్ మై ఫ్రెండ్. వి ఆర్ ఎ ఫ్యామిలీ. మేము ఒక కుటుంబం. దే ఆర్ మై పేరెంట్స్. వారు నా తల్లిదండ్రులు. ఇక్కడ యు, వి, దే వచ్చినప్పుడు మనం ఆర్ అని వాడాము. సో దిస్ ఈజ్ రూల్ నెంబర్ 3. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొన్ని సెంటెన్స్ ప్రాక్టీస్ చేద్దాం. హీ ఈజ్ మై ఫాదర్. ఇతను మా నాన్న. షీ ఈజ్ మై మదర్. ఆమె నా అమ్మ. ఐఎమ్ సురేష్. నేను సురేష్. వీఆర్ ఎ ఫ్యామిలీ. మేము ఒక కుటుంబం. దే ఆర్ హ్యాపీ. వారు సంతోషంగా ఉన్నారు. సో ఫ్రెండ్స్, నౌ యూ లర్న్డ్ అబౌట్ మై ఫ్యామిలీ అండ్ హౌ టు యూజ్ ఈజ్, ఐఎమ్, ఆర్. ఇప్పుడు మీ కుటుంబం గురించి ఇంగ్లీష్లో మీరు ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తారో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ కుటుంబం గురించి కూడా ఇలాగే కొన్ని సెంటెన్స్లు కామెంట్స్లో రాయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్
for more easy English videos. Thank you for watching.